సుదీర్ఘకాలం పాటు యుద్ధాల ద్వారా సాధించలేనిది ఇప్పుడు ఒక పెనిట్రేషన్ క్రియేషన్ ద్వారా జరుగుతుంది. మత మార్పిడులు చేయడానికి దేశాల మీద యుద్ధాలు చేసి మార్చక్కర్లేదు. పాత రోజుల్లోకి మళ్ళీ అది మన వాళ్ళనే మనోళ్ళు కొట్టుకునేటట్టు చేస్తాం. ఈ కొట్టుకుంటున్నటువంటి వాళ్ళందరి వలన ఒకళ్ళకొక్కళ్ళ వలన అన్యాయం అయిపోతున్నామంటూ ముస్లిముల్లోనే ఒక వర్గం వేరే దేశాలకు వెళ్తుంది. అది యూరప్ దేశాలు, క్రైస్తవ దేశాలకు వెళ్తుంది. ముస్లిం దేశాలకు వెళ్ళదు, క్రైస్తవ దేశాలకు వెళ్తుంది, లేదా వేరే మతాల దేశాలకు వెళ్తుంది. అది శ్రీలంకకో భారత్కో ఇట్లాగా వచ్చి అక్కడ బ్రతకడానికని వచ్చి నిదానంగా ఆ దేశాన్ని మత మార్పిడి చేసే వ్యవహారం చేస్తే అది లండన్ ఇప్పటికే కనబడుతుంది, బ్రిటన్ కనబడుతుంది ఇప్పటికే. ఇప్పుడు క్రమంగా చూస్తే 2100 నాటికి ప్రపంచంలో యూరప్ దేశాలని కూడా ముస్లిం దేశాలుగా మారిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడిప్పుడే వాళ్ళు కళ్ళు తెరుస్తున్నారు. బట్ వాళ్ళ చేతుల్లో ఉందా లేదా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు తాజాగా ఒక కీలకమైనది ఆస్ట్రేలియా రాజధానిలో స్కూలుకి సంబంధించినటువంటి వ్యవహారం సంచలనం సృష్టించింది. వియన్నా పబ్లిక్ స్కూల్ ఏదైతే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పాఠశాలలో 42% మంది ముస్లిం విద్యార్థులే ఉన్నారట ఆస్ట్రేలియా రాజధానిలో. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. అంటే ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? విదేశాల నుంచి వచ్చి చొరబడి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు మాత్రమే. ఇది ఇప్పుడు ఇంకో పక్కన అతని పేరేంటి, మన ఎర్డోగన్ టర్కీ అధ్యక్షుడు దీన్ని బేస్ చేసుకుని ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. భవిష్యత్తులో యూరప్ అంతా ఇస్లాం రాజ్యంగా మారడం ఖాయం. స్వీడన్ తాజాగా ఈ కజిన్ మ్యారేజెస్ మీద బ్యాన్ పెట్టినటువంటి సందర్భంలో ఈ మాట చెప్తున్నాడు. భవిష్యత్తులో ఈ ప్రపంచమంతా కూడా ఇస్లామిక్ రాజ్యంగా మారడం ఖాయం. యూరప్ని భవిష్యత్తులో ముస్లింలే నిర్దేశిస్తారు అన్నటువంటి